ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్ని రోజులు ఈ హాస్పిటల్లో ఉండటం వల్ల నీకు నిజం తెలియక బతుకుతున్నా. కానీ ఈ చేతులతో వాళ్ళ చితికి నిప్పు పెట్టాను. వాళ్ళెప్పటికీ రారన్న నిజాన్ని జీర్ణించుకోలేక నరకం అనుభవిస్తున్నాను. దోషం పోవాలనే కదా వకీల్ సాబ్ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంది. అయినా ఆ దేవుడు కరుణించకపోవడం ఏంటి? దయ లేకుండా ఇంతమంది ప్రాణాలు ఒకేసారి ఎలా తీసుకుపోతాడు? ఇలాంటప్పుడే దేవుడున్నాడన్న నమ్మకం కన్నా లేడన్న కోపమే ఎక్కువ అవుతుంది. వకీల్ సాబ్, మనమే ఇలా బాధపడుతుంటే మరి నాన్న పరిస్థితి? ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత అమ్మ ఏది అని అడిగితే మనం ఏం చెప్పాలి? నిజం తెలిస్తే నాన్న తట్టుకోగలరా? అసలే చిన్న పిల్లాడి మనస్తత్వం. ఇంత బాధని భరించే శక్తి ఆయనకి ఎలా ఉంటుంది? ఉండదు. అందుకే కొన్ని రోజులు అంకుల్కి నిజం తెలియకుండా దాయాలి. ఒక్కసారిగా మన బ్రతుకులు ఇలా మారిపోయాయేంటి వకీల్ సాబ్? మీరొక్కరే బ్రతుకున్నందుకు సంతోషపడాలో, మిగిలిన వాళ్ళు చనిపోయారని బాధపడాలో నాకేం తెలియట్లేదు. నువ్వున్నావన్న నమ్మకంతో ఇన్ని రోజులు బ్రతికాను. నేనున్నానన్న ధైర్యంతో నువ్వు కూడా బ్రతకాలి పున్నమి. సరే, పద వెళ్దాం. ఎక్కడికి వకీల్ సాబ్? మీ ఇంటికి వెళ్ళినా, రాజ్మహల్కి వెళ్ళినా జ్ఞాపకాలు తప్ప మనుషులు ఉండరు. గతాన్ని గుర్తు చేసుకోవడమే తప్ప పలకరించే వాళ్లే ఉండరు. మీకు నేను, నాకు మీరు తప్ప మనకెవరూ లేరా వకీల్ సాబ్? లేదు పున్నమి, ఉన్నారు. మన కథకి ముగింపు పలుకుతున్నాను పున్నమి. ఆ దేవుడు కొత్త కథకి తెరలేపాడు. నాకంటూ ఒక కుటుంబం ఉంది. వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు. కుటుంబమా? ఏం చెప్తున్నారు వకీల్ సాబ్? నాకేం అర్థం కావట్లేదు. జరిగింది మొత్తం దారిలో చెప్తాను. ముందు వెళ్దాం పద. రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.